తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఈటల రాజేందర్తో హరీష్ రావు సీక్రెట్ భేటీ అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు చిచ్చురేపాయి. బీఆర్ఎస్ నేతలు బీజేపీ ఎంపీ ఈటెలతో రహస్యంగా భేటీ అయ్యారన్న వాదనలు రాష్ట్రంలో రాజకీయ వేడి పెంచాయి. ఈ ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గట్టిగా స్పందించారు. ఈటల రాజేందర్ ఒకప్పటి బీఆర్ఎస్ కీలక నేత. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయనతో బీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారని గౌడ్ ఆరోపించడం కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా రాజకీయ సందేహాలు కలిగించడమే కాదు, విపక్ష ఐక్యతపై దృష్టిని మరల్చే ప్రయత్నంగా కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ సమయంలో ఇటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ ను బలహీనపరిచే యత్నంగా అభివర్ణించవచ్చు. అయితే ఈ విషయం మీద హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. బట్టకాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు అనే మాటలతో ఆయన ఆరోపణలను కొట్టిపారేశారు. సామాజిక సందర్భాల్లో జరిగిన సాధారణ పరస్పర సమావేశాలను రాజకీయ చర్చలుగా చిత్రీకరించడం శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాలుగా అభివర్ణిస్తూ ఆయనపై ఎదురుదాడికి దిగారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకపోయినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తారని ఎద్దేవా చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాటలో నడుస్తున్నాడని వ్యాఖ్యానించడం ద్వారా గౌడ్ ను స్వతంత్రంగా కాకుండా కేవలం ఒక రాజకీయ ప్రచారకుడిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు హరీష్ రావు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టాలని సూచిస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆరోపణల కంటే పాలనపై దృష్టి పెట్టాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి రాజకీయ ఆరోపణలు ఒక సాధనంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ దానిపై ఎదురుదాడి చేస్తూ కాంగ్రెస్ పాలనలోని లోపాలను ఎత్తుచూపే ప్రయత్నం చేస్తూ ఉంది.